స్టేజ్ మీద మాట్లాడడం నాకు అలవాట్లేదు అవకాశం అయితే ఫస్ట్ హైదరాబాద్ వచ్చినప్పుడు జనరల్ ఇక్కడే ఉండి చాలా ప్రైవేట్ జాబ్ తీసుకుని అయితే చాలా నాకు డిగ్రీ అయిపోయి ఉంటే చదువుకోకుండా జనరల్ నుంచి సలహా ఇచ్చేవారు. అంటే నేను బాగా ఆలోచనలో పడ్డా. తర్వాత ఇక అంటూ అలవాటైంది. ఎందుకంటే నా తోడు అందరూ మంచి మంచి జాబుల్లో కొంతమంది యూఎస్ వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఇక్కడే సాఫ్ట్వేర్ ఇంగ్లీష్ వాళ్ళు కూడా ఉన్నారు. అయితే నేను బాగా ఆలోచనలో పడ్డా ఏం చేయాలో అర్థం కావాలి, బాగా ప్రేర్ చేసుకుంటాను. ఒక టైంలో దేవుడి పిలుపు కూడా ఉంది నాకు సేవకి. అయితే కొంతకాలం అందరూ ఊళ్ళో లాగా 10th ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యి సేవ కొట్టే మంచిగా ఉండదు. సో దేవునికి మంచి ఉన్నతమైన స్థితిలో నుంచి వచ్చి అది వదిలేసి దేవుని సేవ చేస్తే బాగుంటుందని చెప్పేసి నేను అనుకున్నప్పుడు నా మనసులో. అయితే ఇక్కడ కొంతకాలం ఇక్కడే డేవిడన్ ద్వారా వేరే ఆఫీసులో చేసిన చాలా కష్టమయ్యేది. వేరే వేరే రాష్ట్రాలన్నీ ఆల్మోస్ట్ అన్ని స్టేట్లు తిరిగి చేసి వచ్చింది. కానీ అది కూడా మంచిది కాదని చెప్పేసి డిసైడ్ అయిన తర్వాత మా ఫ్రెండ్స్ ఒక ముగ్గురు క్లోజ్ ఉండేవాళ్ళు నేనే జాయిన్ చేసిన ఎస్ఐ పోస్టులు కొట్టిన తర్వాత నాకు నేను కూడా ఒకరోజు రన్నింగ్కి వెళ్ళాను, నేను కూడా చేద్దాం అని చెప్పేసి. అయితే అన్ఎక్స్పెక్టెడ్గా మోకాల్లో బాగా కొట్టుపెట్టి అయితే రాజస్థాన్ వెళ్ళినప్పుడు అక్కడ ఆర్మీ పని మీద వెళ్ళాను. అక్కడ డాక్టర్లు చూసిన ఎంత చేసినా కూడా తగ్గదని చెప్పేసి అన్నప్పటికీ సో 5 కిలోమీటర్లు ప్రాక్టీస్ చేస్తుంటే ఒక్కరోజు కూడా సక్సెస్ఫుల్గా నేను చేయలేకపోయింది. సో ఇక నా వల్ల కాదని చెప్పేసి అని అప్లికేషన్ పెట్టడం లాస్ట్ వరకు ఉంటే మా ఫ్రెండ్ సాధిక అని ఉంటుంది ఎస్ఐ చేస్తుంది చెన్నైకి తీసుకొచ్చే పేరు చెప్పింది. ఆ రోజు ఇంటికి మీరు చూశారు కదా. అయితే వాడు ప్రోత్సహించి కొద్దిగా కంపల్సరీ పెట్టు మొహం నీకు వచ్చిందని చెప్పేసి నేను చేశాడు. అయితే నేను లాస్ట్ రోజు వెళ్ళి ఎవరికి వెళ్ళి ఇంటిలో కూడా ఎవరికి తెలియదు అసలు, ఎవరికి చెప్పడం కూడా చెప్పలేదు. వేరే పని మీద సెలవులాగా ఇంటికి వెళ్ళి అక్కడ నుంచి సైలెంట్గా విజయవాడకి వెళ్ళి అప్లై చేసిన తర్వాత డేట్ వచ్చింది, రన్నింగ్ డేట్. అది కూడా లాస్ట్ ఆ రోజు 5 కిలోమీటర్స్. అప్పటికి 11 మంది వెళ్ళిపోయారు కనీసం 5 కిలోమీటర్ల రన్నింగ్లో. సడన్గా అయిపోయి అన్ని డిస్ట్రిక్ట్లో ఓవరాల్ 11 మంది చనిపోయారు. సో కొంతమంది నాకు కూడా ఇక డౌట్ వచ్చింది, ఏంటి నేను ఒక్కలేకపోతున్నాను. మా ఫ్రెండ్ కూడా ఉంటుంది తెల్లదాపు వెళ్ళాను, పక్కన బడి మీద వచ్చాడు. 200 మీటర్లు 200 మీటర్లు అంటే 1/2 కిలోమీటర్ వరకే ఆటోమేటిక్గా కాలు భయంకరంగా నొప్పి వచ్చేసాడు. అయితే ఒకటే అనుకున్నాను, దేవాన్ని చిత్తం అయితే కానిచ్చు నేనైతే వెళ్తున్నాను అని చెప్పేసి ప్రే చేసుకుని వెళ్ళిపోయిన తర్వాత అద్భుతంగా 5 కిలోమీటర్ల రన్నింగ్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినాను. అందరూ ఆశ్చర్యపోయారు. ఒక రోజు కూడా ప్రాక్టీస్ లేదు, ప్రాక్టీస్ చేసి కూడా చాలా మంది చనిపోయారు 11 మంది. అయినా కూడా నేను 5 కిలోమీటర్స్ సక్సెస్ఫుల్గా చేసిన. 5 కిలోమీటర్ రన్నింగ్ అయిపోయి నాకు కూర్చొని ఉన్నా. ఇంకా అసలు కాళ్ళు ఇక్కడ తీసి అటు అయినట్లేదు. ఇక్కడ నుంచి గణేష్ టెంపుల్ దూరంలో బస్ స్టాండ్ ఉంటుంది, బాంబే కాదు బందరోడ్ విజయవాడ ఎంట్రన్స్లో. అయితే అక్కడి నుంచి ఇక్కడ నడవలేక నేను ఆటో తీసుకున్నాను. అంత ఘోరంగా పెయిన్ వచ్చింది. ఈ 5 కిలోమీటర్ల లోపు ఎప్పుడు కూడా ఇట్లా పెయిన్ అనేది రాలేదు. ప్రే చేసుకుంటే కంటిన్యూ వెళ్ళిపోతుంది. నాకంటే ముందు దేవుడి దేవుళ్ళు ఎట్టొక్కాలి ఎట్ట కంప్లీట్ చేయాలని ఒక ఐడియా అయితే ఉంది నాకు. బట్ సక్సెస్ అయితే లేదన్న డౌట్తో నేను చేసాను. ఎప్పుడైతే ఇక అవి బాగా పెయిన్ వచ్చింది అప్పుడు అనుకున్నాను, దేవా నీ చిత్త ప్రకారం ఉంది, నాకు కంపల్సరీ మనం చేస్తాం అని చెప్పేసి అనుకుంటే నా ప్రాక్టీస్ లేక నేను బైక్ ఏం కొట్టినంటే కన్ఫర్మ్ వచ్చిందని చెప్పేసి అనుకున్నాను. అయినా కూడా ఇంకా 2 మీట్లు అసలేదు ఈవెంట్స్, రెండోది ఎగ్జామ్. సో ఈవెంట్స్ అయినా కూడా ఇక ఎవరికి తెలియదు అన్నమాట అసలు. ఎందుకంటే అయితో లేదో తెలియదు, మళ్ళీ అందరిలో ఫెయిల్ అయినా అనుకోని ఇంట్లో అని చెప్పేసి ఎవరు చెప్పలేదు. ఈవెంట్స్లో ఒక పక్కన జాబ్ చేసుకుంటా డబ్బుల గురించి, ఇంకో పక్కన ఈవెంట్స్ ప్రాక్టీస్ చేసుకుంటా రెండింటిని బ్యాలెన్స్ చేసుకొని చేసినాం. సో ఈవెంట్స్ కూడా అయిపోయింది. ఇక మెయిన్ ఎగ్జామ్ వచ్చేసరికల్లా ఇప్పుడు దాకా ఒక ఎగ్జామ్ ఉంది, 200 మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది. సో ఒక్కొక్క క్వశ్చన్కి 4 ఆన్సర్లు ఉంటాయి. సో ఏది పెట్టినా మనం చూస్తారనమాట. అయితే ఇప్పుడు ఏం చేశాడు, అప్పుడు ఎగ్జామ్ ఏదో ఒక మార్కు తప్పు పెట్టి ఒక ప్రశ్న దానికి ఆటోమేటిక్గా ఒక మైనస్ మార్క్ తీసేస్తాడు, అట్లా పెట్టాడు. ఎస్ఐ కూడా ఆ టైంలో లేదు ఎగ్జామ్, కానీ దీంట్లో ఆ టైం పెట్టాడు అనమాట. నాకుందో 1 మంత్ టైం. ఇక సీరియస్గా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఫోన్ కూడా తీసేసి ఇక సీరియస్గా ప్రిపేర్ అయినా. దేవుడి వల్ల సక్సెస్ఫుల్గా నెంబర్ చూసుకుంటే నెగిటివ్ వేట్ నాది సివిల్ కానిస్టేబుల్ లెవెల్లో సివిల్ కానిస్టేబుల్లోనే ఫస్ట్ ప్లేస్లో నాది ఓపెన్ కేటగిరీలో వచ్చేసింది. నాతో పాటు ఎస్ఐ మిస్ అయ్యి ఈ కానిస్టేబుల్ రాసిన కూడా రాలేదు. వాళ్ళు కూడా నా దగ్గరికి వచ్చి పాపం బాగా ఏడ్చారు. నేను కూడా వచ్చి ఏడ్చి అంటే నేను చదవాలి ఏంటి అని చెప్పి నేనే గైడెన్స్ ఇచ్చాను మళ్ళీ వాళ్ళకు కూడా. సో
నిజంగా నాకైతే ఇది చాలా ఆశ్చర్యం, ఇప్పటికి కూడా నమ్మబుద్ధి కావట్లేదు నాకు. ఇంకా ఎందుకంటే డిసెంబర్ నెల నుంచి కోచింగ్ తీసుకొని చాలామంది వందల మంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, తెలుసున్నారు ఇన్స్టిట్యూట్ తీసుకున్నారు. నేను కోచింగ్ సెంటర్కి వెళ్తే ఫస్ట్ నాది హైట్ కూడా కష్టమైన అటు ఇటు ఉందని చెప్పేసి జాయిన్ చేసుకోవాలి. అయితే ఇది హైట్ అయిపోయిన తర్వాత నేను కోచింగ్ జాయిన్ చేస్తాను. నేను నాకు తెలుసు అప్పుడు హైట్ ఏదైనా ఇంక్రీజ్ చేసుకోలేను అనేది. సో నేను కోచింగ్ సెంటర్ కూడా వెళ్ళకుండా సొంతగా చదువుకొని ఇది చేసినాను. విజయాన్ని కూడా బాగా ప్రేర్ చేశారు ఆ విషయం తెలిసి. నేను ప్రేర్ చేయడం కూడా అడగలేదు, ఎందుకంటే నేను ఫస్ట్ అలా వెళ్దాం ఏ విధంగా వచ్చిందో చూసుకున్నాను, మొత్తం ప్రొసీజర్ ఎట్టుంది చూసుకున్నాను. ఆ తర్వాత నేను నెక్స్ట్ అక్టోబర్ నెలలో పడే రిక్రూట్మెంట్ కోసమని నేను ప్రిపేర్ అవుతాను వాస్తవం మనసులో. సో కానీ దేవుడు నాకు ముందే ఇది ఏర్పాటు చేశాడు. నిజంగా నాకైతే ఆ రోజు నైట్ 4:30 వరకు కూడా నిద్ర పట్టలేదు, బాగా భయంకరంగా దుఃఖం కలిగింది. ఎందుకంటే ఎన్నో కష్టాలు పడ్డాను నేను ఈ గురించి కానీ ఎవరికి చెప్పుకోలేక కానీ దేవుడి వాళ్ళు అద్భుతంగా నాకు. సో నా ఎస్ఐ కూడా ఆల్రెడీ రన్నింగ్ ఈవెంట్స్ కూడా అయిపోయింది. డిసెంబర్ నెలలో ఆ ఎగ్జామ్ గురించి కూడా నేను ప్రిపేర్ అయిపోయింది. అందరూ బాగా ప్రేయర్ చేయండి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఇండిపెండెంట్ బాప్టిస్ట్ సంఘ కాపరిగా మరి రూపస్ గురించి ప్రార్థన చేయాలనే పాట నాకు ఇప్పుడే కాదు చాలా నుంచి ఉన్నది. ఇటీవల ఇంకా ఎక్కువగా నేను చేశాను, ఎందుకంటే దూరంలో ఉంటున్నాడు, ఒంటరిగా ఉంటున్నాడు, ఆత్మీయ స్థితి ఎక్కడ మనకు తెలియకపోవడం. కానీ అతను కాపాడు మరి మంచి అవకాశాలు కొంతమంది స్వార్థపరులు వాడుకొని వదిలేసేవాడు. మరి డేవిడ్ ఇంతకుముందు చేసిన పని వాళ్ళ కోట్లు సంపాదించాడు. అతను మీరు ఉంటే లేకపోయినా వేరే వాళ్ళు వస్తారు అని అతను మాట్లాడాడు. నాకు రూపర్సన్ కూడా వాడుతున్నాడు బాగా, అనేక ప్రదేశాలు తిప్పాడు. అతని దగ్గర ఉంటే ఇంకొక 5,000 30,000 ఇస్తాడు. కానీ ఆయన రేపు ఇష్టం లేనప్పుడు ఏమంటాడు, వెళ్ళవా ఏమంటే అంతే కదా. మరి ఈ రోజున దేవుడు దైవ ఎవరి దైవరాజ్ఞ కాకుండా ప్రభుత్వ ఉద్యోగిగా ఉండడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. మాని ఈ రోజున చేపట్టబట్టి దేవుడికి విజయం ఇచ్చాడు. దేవుని కొరకు సాక్షిగా ఉండాలి, లేకపోతే దేవుడిగా ఉండాలి. ఆమె ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి కృపమేడ నీ పరిశుద్ధ పాదాలు వందనాలు స్తోత్రాలైన ఈ కుమారుడు నీ కుమారుడు ప్రభావ నీకు నమ్మకమైన జీవితం జీవించి తన ఈ లోకంలో ఆయన జీవిస్తున్నటువంటి మర్యాద నీ సాక్షిగా నీ పరిచారకుడిగా నిన్ను మహింపరిచేట్టుగా ప్రతి స్థలంలో ఉన్నతమైన స్థితిలో హెచ్చించి వాడుకోవాలని తల్లిదండ్రులకు గర్వకారణంగాను ఆనందలకు ఆధారంగాను నేను సమాజంలో పేరు ప్రఖ్యాతం నీ నిమిత్తమైన పొద్దువాడుగాను ఆ రీతిగా ఉన్నత స్థితికి నిన్ను నమ్ముకుని బిడ్డలు హెచ్చించింది అని నిన్ను మహింపరచడానికి నీ సాక్షిగా ఉండడానికి అవకాశం తయారు చేయమని రాకపోకలో క్షేమమును నలుగురు సమయంలో అధికారులతో మంచి మన్ననలను శారీరక ఆరోగ్యాన్ని రేపు డిసెంబర్లో రావాలన్న ఇంకా వేరుకరమైనటువంటి అవకాశాన్ని ఇస్తున్నారని ఇచ్చేదాన్ని నమ్ముతున్నాం. అది కూడా పూర్తి చేసుకొని ఎస్ఐగా కెరీర్ ప్రారంభం చేసుకొని రాబోయే దినాల్లో మంచి పదవులు ఆయన మరి ఆయన పొందడానికి నా జీవితంలో మొట్టమొదటి పీట ఆయన ఉద్యోగంలో క్రీస్తు ప్రతిష్ఠించుకోవడానికి ఇది నీవిచ్చిన రక్షణను వాటిని ఆనందించడానికి నీవు ఒకప్పుడు ఇచ్చిన పిలుపు నన్ను ఎలా జ్ఞాపకం చేసుకుని ఒకవేళ పోలీస్ అధికారుల మధ్యలో ఇంకా ఉన్నతాధికారుల మధ్యలో ఇంకా గొప్ప వ్యక్తుల సమక్షంలో నీకు మహిమపరిచే అవకాశం పెట్టి ఇవ్వబోతున్నారేమో. మరి ఆ విధంగా మీరు వాడుకుంటారని నమ్మచ్చు. నీకు ఎంత సమర్పించి ఈ బిడ్డను దీర్ఘాయుషుతో బలంతో శక్తితో నింపి బలపరిచి స్థిరపరిచి నీవే ఘనత ప్రభావం పొందుతుంది. అందరినీ దీవించుకుని ఏ సున్నాలు అడుగుతున్నాను. ఆమేన్. God bless you. May the Lord richly bless you.